తాజా 30 తెలుగునాట బిజినెస్లో బ్రహ్మాండంగా రాణిస్తున్న అతి కొద్ది మంది మహిళల్లో నారా బ్రాహ్మణి ఒకరు. ఎన్టీఆర్ మనవరాలిగా, నందమూరి బాలకృష్ణ కూతురిగా, చంద్రబాబు కోడలిగా తెలుగు ప్రజలందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఆమె. రాజకీయం, సినిమా వారసత్వాలను కాదని ఆమె అత్తగారు భువనేశ్వరి చూస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతల్ని చేపట్టారు. 2013లో ప్రఖ్యాత అమెరికన్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ అయిన స్టాన్ఫోర్డ్లో MBA డిగ్రీ అందుకున్నారు. 2009లో అమెరికాలోని క్లారా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. MBA చదువుతున్న సమయంలో ఆమెకు నారా లోకేష్తో వివాహమైంది. పెళ్లైన తర్వాతనే మాస్టర్స్ డిగ్రీని అందుకుంది. ఆ తర్వాత నేరుగా హెరిటేజ్ ఫుడ్స్లో ఆమె తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. గడిచిన 6-7 సంవత్సరాలుగా హెరిటేజ్ ఫుడ్స్ మంచి పనితీరు కనబరుస్తోంది. ఒక్క హెరిటేజ్ ఫుడ్సే కాదు, దేశంలోని డైరీ కంపెనీలని ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. 2010లో ₹200 సమీపంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర ప్రస్తుతం ₹1100 సమీపంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ పరుగులు తీస్తూనే ఉంది. నారా బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ షేరు ధర శరవేగంగా పెరిగింది. కంపెనీలో నష్టాలు తెచ్చిపెడుతున్న హెరిటేజ్ ఫ్రెష్ విభాగాన్ని బిగ్ బజార్ కంపెనీ అయిన ఫ్యూచర్ రిటైల్లో కలిపేశారు. ఇందుకు ప్రతిగా హెరిటేజ్ ఫుడ్స్కు ఫ్యూచర్ రిటైల్లో 3.3% వాటానిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి ఏడాదికి ఎంత శాలరీ తీసుకుంటుందో నారా లోకేష్ వివరించారు. బ్రాహ్మణికి శాలరీ కమిషన్ ద్వారా 4,20,00,000 వస్తుంది. రైటర్లకు వస్తుంది శాలరీ అనండి, కమిషన్ అనండి, డివిడెండ్ అనండి, అంతా సంపాదించుకుంటున్నాం. కుటుంబం రైటర్లకు సంపాదించుకుంటాం. ఏం తప్పు చేయకుండా సంపాదిస్తాం.